రేవంత్ దీపో ఎవరంటాడు? రాజకీయ బ్రోకరు లోఫరు కేటీఆర్ మాట్లాడతాడు. నైతికత గురించి ఈయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? రేవంత్ దీపో నైతికత ఉంటే రాజీనామా చేయి కేటీఆర్. అరే బాబు, నైతికత గురించి మీ కుటుంబం మాట్లాడేది? ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారు రాబాయ్? రాజకీయాలలో, రాజకీయ పదవులలో తెలంగాణను అడ్డు పెట్టుకొని మీ ఇంట్లో పనిచేసే అది ఆ సంతోష్ రావు అన్నటువంటి రాజ్యసభకు పంపిణీ. ఇది మీ నైతికత. మీరు ఆ నైతికత గురించి మాట్లాడేది. సరే, అంత బాగానే ఉంది. రేవంత్ దీపో అంటున్నావు, మరి నీ మీద కూడా ఈ రేస్ కేసు ఉంది. నువ్వు నిందితుడుగా ఉన్నావు. కనీసం కేవలం ఆయన విరాళాలు ఇచ్చినట్టు కేవలం ఆరోపణ, ఒక విచారణలో అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఒక నలుగురితోటి 20 లక్షల రూపాయలు విరాళాలు ఇప్పించినట్టు మాత్రమే. అది నేరం కాదే విరాళాలు ఇవ్వడం అనేది. కానీ నీకు ఏకంగా నువ్వు నిందితుడు అని ఈ రేస్ కేసులో, అదే ఈడీ కేసులో ఉన్నావు. మరి నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే, నీ వర్కింగ్ ప్రెసిడెంట్కు పార్టీ ఎందుకు రాజీనామా చేయలే? నీతులు పక్క వాళ్ళకైనా మీకు లేవా? మీరేనా మాట్లాడే నీతుల గురించి? ఇదో లొట్ట పీస్ కేసు, దీనికి దీపోమని చెప్తాను. విరాళాలు ఇవ్వడం కూడా నేరమేనా? ఏంద్రా నాయన, ఈ రాజకీయ బిచ్చగానికన్నా అధ్వానంగా అయిపోయినావు. రాజకీయాలు నీచానికి ఏదో బట్టగాల్చి మీరేసే ప్రయత్నం తప్ప వీళ్ళు ఏమన్నా ఉంది? ఈ కేసులో ఏమైనా పస్ ఉందా? ఈ కేసులో ఏమైనా మ్యాటర్ ఉందా? ఒక పార్టీని నడిపించే మ్యాటర్ నీకు లేదు. ఒక రాజకీయ ఆరోపణ చేసే దమ్ము కూడా అసలు లేదు. చేస్తే ఒక మంచి ఆర్గ్యుమెంట్ చేయాలి. కానీ ఏదో 2012 కేసు విచారణ అంతా అయిపోయింది, కోర్టుకు సబ్మిట్ చేసిండ్రు, నిందితులు 7 తేలిళ్ళు. మళ్ళీ నువ్వు కొత్తగా పట్టుకునేది ఏముంది? బిచ్చగానే ఎవరేది? రాజకీయాలు లేకపోతే మీ అయ్యాన్ని కూర్చోపోయి దేన్ని మాట్లాడాలా, ఏ ఆరోపణ చేయాలనేది కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇది దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరినట్టు విచారణ అయిపోయింది, నిందితులు 7 అని తెలిసిండ్రు, ఛార్జ్షీట్ వేసి ఛార్జ్షీట్ అర్థమైందంటే సమగ్ర విచారణ అయిపోయింది, కోర్టుకు పోయింది. ఆ 7 నిందితుల పైన రేపు సాక్ష్యాధారాలు నిరూపితమైతే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండాలో ఉంటాయి. దానికి తెలంగాణకే అవమానకరం అంటే మీ చెల్లె లిక్కర్ దందా, సారా దందా చేసింది. అంతకన్నా నీచమైందా ఇది విరాళాలు ఇవ్వడం అనేది? దాన్ని పట్టుకొని మొత్తం అవమానకరం అని ఏదో చెప్తాం. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, కర్ణాటకలో అప్పుడు ముఖ్యమంత్రి యడియూరప్ప ఉన్నప్పుడు ఆయన పైన ఆరోపణలు వస్తే రాజీనామా చేయని కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు డిమాండ్ చేశారు కదా అని ఈయన చేస్తూ ఉన్నట్టు. అప్పుడు విచారణ జరగనప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ విచారణ ఆల్రెడీ అయిపోయింది, ఛార్జ్షీట్ ఇచ్చింది. ఛార్జ్షీట్ అర్థం ఏంటిది? ఆల్రెడీ సమగ్ర విచారణ జరిగిందని కోర్టుకు అయిపోయిన మాట అది. దీనికి దానికి ఏం సంబంధం రా నాయన? నీకు తెలివి ఉందా, తెలివి లేదా? లేకపోతే తాగొచ్చు మాట్లాడతావా, కళ్ళు తాగొచ్చు మాట్లాడతావా, లేకపోతే నిద్రమత్తులో ఉంటావా? అది ఏం అర్థమవుతలేదు తెలంగాణ ప్రజలు. అయిపోయిన పెళ్లి కాట ఇప్పుడు డప్పులు కొట్టినట్టున్నది కథ. లేపుర్రా భయ్, ఈ బీఆర్ఎస్ నాయకులు జర మనోన్ని తట్టి లేపురి, నిద్రమత్తులో ఉన్నట్టున్నాడు, పరిశాన్లో ఉన్నట్టున్నాడు. జర అది అయిపోయిందన్న కేసు, 2012 కేసు ఛార్జ్షీట్ కూడా అయిపోయిందన్న. ఇప్పుడు మనం ఏం గగ్గోలు పెట్టుకున్నా ఏం కాదన్నా, ఇది పనిచేయదన్నా, ఈ ఆరోపణ వర్కౌట్ కాదన్నా, జనాలు తూ అని ఉంచుతారన్నా అని చెప్పండి రా భయ్. ఇంకేం చెప్తారంటే, ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ని కలిసి కోరుతాం అని చెప్తా ఉన్నాడు. వీళ్ళకి ఏం దరిద్రం ఉన్నా ఆయన? మీరు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ పార్టీ రాజకీయాలు చేసుకుంటారు భయ్. మీ దరిద్రం పాడు కాకపోతే ఆ ముఖ్యమంత్రి గురించి మీకు ఎందుకు రా నాయన? ఈడీకి లేని తెలివి మీకు ఎక్కువ ఉన్నదిరా బాబు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ సీఎం, వాళ్ళకి ఏమన్నా ఉంటే పొలిటికల్గా అయినా తప్పు చేస్తే ఈయన వదిలిపెడతాది ఈడీ చేసే పని ఏంది? అంతవరకు అన్నావు కదా నువ్వు ఈడీ బూడి అని. అంతవరకు ఈడీ నీకు దేమైంది? ఇవాళ దేవుడైనా దేవత అయినా మీరేనా మాట్లాడేది? పసలేని మాటలు, చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు బంధుపెట్టు.